నా పేరు సంతోష్ కుమార్. మాది అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటుకొప్ప గ్రామం. మా గ్రామంలో లక్క బొమ్మలు తయారు చేయడం ప్రసిద్ధి. అలాగే ఈ యొక్క లక్క బొమ్మలకు గతంలో చాలా అవార్డులు రావడం జరిగింది. అలాగే ఇప్పుడు రీసెంట్గా నేను తయారు చేసిన బొమ్మల కొలువు అనే బొమ్మకు రాష్ట్రపతి అవార్డు దక్కడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క అవార్డుని తీసుకోవడానికి ఢిల్లీ నుంచి లెటర్ రావడం జరిగింది. నేను 9వ తారీఖుని రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఈ యొక్క అవార్డుని తీసుకోవడం జరుగుతుంది. కావున నాకు చాలా ఆనందంగా ఉంది. నేను చిన్నప్పటి నుంచి కూడా ఇదే వృత్తిగా చేసుకుంటూ జీవనోపాధి కూడా దీని మీద సాగిస్తూ దీని మీద డిపెండ్ అయ్యి ఈ యొక్క కళను మరి కొంతమందికి నేర్పించడం కూడా జరిగింది. అలాగే ఒక 15 ఫ్యామిలీల దాకా నా దగ్గర పనిచేస్తున్నారు. దీన్నే కాకుండా ఇంకా చాలా మందికి ఉపాధి కలిగేలాగా తయారు చేయాలన్నది నా కోరిక. దీనికి గాను ఇప్పుడు దాకా గవర్నమెంట్ నాకు సపోర్ట్ చేసిన చాలా చాలా బాగా సపోర్ట్ చేశారు. దీనికి గాను నేను తయారు చేసిన బొమ్మకు అవార్డు వచ్చినందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు నా గ్రామానికి కూడా ఇంతటి పేరుని తెచ్చిపెట్టినటువంటి ఈ యొక్క లక్క బొమ్మల కళ మేము సహజసిద్ధమైన రంగులను అద్ది అంకుడికరతో ఈ యొక్క బొమ్మలను తయారు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరంలోని గణతంత్ర దినోత్సవంలో కూడా ఈ ఏటుకొప్పాక లక్క బొమ్మల శకటానికి మనకు 3వ ప్లేసు రావడం జరిగింది. అది తర్వాత ఇప్పుడు ఈ జాతీయ అవార్డు ఇవన్నీ కూడా రావడం అన్నది మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ యొక్క మా లక్క బొమ్మల పనిని గతంలో ఈ కరోనా టైంలో మేము ఈ బొమ్మలను తయారు చేసిన మార్కెటింగ్ లేక ఈ యొక్క లక్క బొమ్మలు అప్పుడు 250 మంది మాత్రమే తయారు చేసేవాళ్ళం. ఆ 250 మంది కూడా 151 మందికి పడిపోవడం జరిగింది. ఆ తర్వాత చాలా నిరుత్సాహంతో ఉండి మేము ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలి అన్న పరిస్థితుల్లో ఈ యొక్క మన స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కానీ ఈ యొక్క శకటాన్ని ప్రదర్శించడం జరిగింది. ఈ యొక్క శకటానికి తయారు చేయడానికి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ వారు వచ్చి ఆ యొక్క నమూనాల బొమ్మలను నా చేత తయారు చేయించుకోవడం జరిగింది. ఈ యొక్క బొమ్మలు చేసినందుకు అప్పుడులో ఏముంది బొమ్మలు చేస్తున్నాం అనుకున్నాం, కానీ ఇంతటి పేరు వస్తుందని కూడా మేము ఎప్పుడు కూడా ఊహించలేదు. చాలా పేరు వచ్చింది. ఆ పేరుకు తగ్గట్టుగానే ఇప్పుడు మార్కెట్ కూడా చాలా వరకు పెరగడం జరిగింది. మార్కెట్ పెరిగింది. ఇప్పుడు బొమ్మలను కూడా అప్పుడు 150 మందికి పడిపోయారని నిరుత్సాహం పడ్డం మేమే. మళ్ళీ ఈరోజు 500 మంది కళాకారులు తయారవడం అనేది కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మరీ ముఖ్యంగా ఆడవారు ఇదివరకంటే ఓన్లీ మగవాళ్ళం మాత్రమే ఈ బొమ్మలను తయారు చేసేవాళ్ళం. ఇప్పుడు ఆడవాళ్ళకి కూడా ఈ యొక్క లక్క బొమ్మలు తయారు చేయడం నేర్పించి ఈ బొమ్మలను తయారు చేయడం వల్ల ఏదో కంపెనీలకు వెళ్ళిపోయి ఏదో పని చేసుకుని రావడమో చేయడమో కాకుండా ఇది ఇంటి దగ్గర ఉండి మా పిల్లల్ని చూసుకుంటూనే ఈ యొక్క పనిని చేసుకుంటూ జీవనోపాధి జరుగుతుంది. కావున ఈ బొమ్మలు తయారు చేయడం ఆడవాళ్ళు కూడా 250 మంది ఉంటే అప్పుడు మగవాళ్ళు 250 మంది ఉంటే ఇప్పుడు మాకు సమానంగా వాళ్ళు కూడా తయారయ్యి ఈ బొమ్మలను తయారు చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరికొన్ని రోజుల్లో ఈ యొక్క కళను ఇప్పుడు జాతీయంగా వెళ్ళింది. దీన్ని అంతర్జాతీయ మార్కెట్లో కూడా తీసుకెళ్తారని మేము ఆశిస్తున్నాం. అలాగే ఈ యొక్క బొమ్మలకు మార్కెటింగ్ పెరిగింది, కానీ గిట్టుబాటు ధర మెయిన్గా మాకు కావాల్సింది గిట్టుబాటు ధర. ఈ యొక్క మార్కెట్లో మల్టీప్లెక్స్ల్లో కానీ కొన్ని మాల్స్లో కానీ జియో మాల్స్ అని ఇటువంటివి ఉన్నాయి. అటువంటి వాటిలో కూడా మాకు మార్కెట్ సౌలభ్యం కలిగిస్తే ఈ యొక్క బొమ్మలను వాటిలో మార్కెటింగ్ చేసి మాకు ₹1 వచ్చే ఆదాయం ఎక్స్ట్రా వస్తుంటే మాకు కూడా ఇంకెంత ఆనందంగా ముందుకు తీసుకెళ్లాలని అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్ 15 ఫ్యామిలీలు మాత్రం చేస్తున్నారు. అలాగే ఈ 15 ఫ్యామిలీలని నా దగ్గర 100 ఫ్యామిలీలు చేయాలని నా కోరిక. అలాగే గవర్నమెంట్ ద్వారా నేను ఒక చిన్న రేకుల షెడ్లో ఈ వర్క్ని చేస్తూ జీవనోపాధి కూడా ఇందులోనే సాగించడం జరుగుతుంది. నా గవర్నమెంట్ సహాయం చేసి ఒక 100 మందికి నేను ఈ లక్క బొమ్మలు తయారు చేయడం నేర్పించి వాళ్ళకి ఉపాధి కూడా నా దగ్గరే కల్పించడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. ఇది గవర్నమెంట్ సపోర్ట్ చేసేలాగా ఉంటే నేను మరింత ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు జాతీయ స్థాయి అవార్డు ఎలాగైతే నేను అందుకుంటున్నానో ఇదే విధంగా చాలా అవార్డులు వచ్చేలాగా కూడా కృషి చేస్తానని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రత్యేకంగా తయారు చేయడానికి మాకు ముఖ్యంగా ఈ యొక్క అంకుడి కర్రను మాకు ఎలా ఇంతకుముందు దొరికేది కాదు. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకోవడం ఇబ్బందులు కొన్ని ఉండేటివి. అలాంటివి ఏమీ లేకుండా ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ కర్రని ఎక్కడ పట్టుకోకుండా అలాగే ఈ అంకుడు మొక్కలను 1,00,000 మొక్కలను వాళ్ళే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఈ 1,00,000 మొక్కల్ని కూడా మన ఫారెస్ట్ ఏదైతే ఉందో అక్కడ విఎస్ఎస్లో ఈ మొక్కలను నాటడానికి 1,00,000 మొక్కల్ని రెడీ చేశారు. అది పవన్ కళ్యాణ్ గారు కూడా తెలియజేశారు.
ఇదంతా జరుగుతుంటే మా కర్ర అయితే ఇప్పుడు ప్రజెంట్ అందుబాటులోనే ఉంది. ఎవరు కూడా ఫారెస్ట్ వాళ్ళు కూడా ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేదు. మాకు ఎంత కర్ర కావాలో అంత కర్ర మేము ఇంపోర్ట్ చేసుకోగలుగుతున్నాం. ఇదే విధంగా ఉండి ఈ కర్ర డిపోని కూడా ఏర్పాటు చేస్తానని మాకు మాట ఇచ్చారు. కాబట్టి మాకు ఈ కర్ర గురించి అయితే చాలా ఆనందంగా ఉంది. లక్క బొమ్మలు తయారు చేయడానికి కూడా చాలా అభివృద్ధిలో కొత్త కొత్త మోడల్స్ని కూడా ఎంకరేజ్ చేస్తూ మేమే చాలా మోడల్స్ చేయగలం. ఇక్కడతోనే ఆపకుండా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా కొత్త కొత్త డిజైన్తో అంతర్జాతీయ మార్కెట్లో అడుగు పెట్టాలని మా కోరిక, ఆశయం కూడా నాది. చాలా మందికి ఒక 100 ఫ్యామిలీని నా దగ్గర పనిచేయించేలాగా, అది వర్క్ నేను చెప్పేలాగా, వాళ్ళందరూ కూడా ఉపాధి కలిగించేలాగా చెయ్యాలని నా కోరిక. దీనికి గవర్నమెంట్ వారు సపోర్ట్ ఇచ్చి నాకు ఒక ఉండడానికి ఒక బొమ్మలు తయారు చేయడానికి ఒక షెడ్ కట్టుకోవడానికి నాకు ఉపాధి కల్పించేలాగా ఉంటే నేను మరింత ముందుకు తీసుకెళ్తానని తెలియజేసుకుంటాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.